నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే ఏంటి? రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఎందుకు చేయించుకోవాలి? ఆపరేషన్ తర్వాత ఏమైనా ఇబ్బందులు వస్తాయా? ఇలాంటి విషయాలపై మరిన్ని వివరాలు మనకు తెలియజేయడానికి సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్ చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఉదయ్ కృష్ణ మైనేని గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. డాక్టర్, అయితే ఈ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అంటే ఏంటి అసలు? కన్వెన్షనల్తో పోలిస్తే రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది మనకి రోబో అనేది ఒక పరికరం. మనకి రోబోటిక్ అసిస్టెడ్ జాయింట్ రిప్లేస్మెంట్ అని కరెక్ట్గా చెప్పాలి. ఎందుకంటే మనకి 3 డైమెన్షనల్ వ్యూస్, అంటే మనకి మోకాలు కానివ్వండి లేకపోతే హిప్ జాయింట్ రిప్లేస్మెంట్లో మనకి బోన్స్ 3 డైమెన్షనల్ వ్యూస్లో ఉంటాయి. ఒక్కోసారి మనకి జాయింట్ రిప్లేస్మెంట్ చేసేటప్పుడు 2 డైమెన్షనల్ వ్యూస్లో చేసినప్పుడు 3rd డైమెన్షనల్ సరిగ్గా కనబడకపోవచ్చు. దానివల్ల ఏమవుతుందంటే రోబోటిక్ అనేది ఒక అసిస్టెన్స్ తీసుకొని దానివల్ల మనకి రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ చేసే అవకాశం ఉంటుందన్నమాట. సో ఈ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఇట్స్ కాల్డ్ రోబోటిక్ అసిస్టెడ్ జాయింట్. అంటే సర్జన్ని రిప్లేస్ చేయదు, బట్ విల్ అసిస్ట్ ద సర్జరీ. దట్ ఇస్ కాల్డ్ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్. ఓకే, అంటే సాధారణ జాయింట్ సర్జరీస్తో కంపేర్ చేస్తే ఇది ఎలా డిఫరెంట్గా ఉంటుంది? సాధారణంగా ఇందాక చెప్పినట్టు కన్వెన్షనల్ జాయింట్ రిప్లేస్మెంట్స్ అంటే మనకి కళ్ళతో చూసిన ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న సర్జరీస్ ఉన్నా ఒక్కోసారి ఎర్రర్ ఆఫ్ మార్జిన్, అంటే మనకి చేసేటప్పుడు మనకి కాంపోనెంట్స్, అంటే మన జాయింట్ రిప్లేస్మెంట్లో అమర్చే పరికరాలు దాన్ని కాంపోనెంట్స్ అంటాము. ఒకసారి ప్లేస్మెంట్ పెట్టేటప్పుడు ఒక్కోసారి 1 డిగ్రీ 2 డిగ్రీ ఎర్రర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అందులో రాదు. మేము దాదాపుగా 20 years నుంచి జాయింట్ రిప్లేస్మెంట్ కన్వెన్షనల్గా చేసిన పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. కానీ ఒక 10% ఆఫ్ పేషెంట్స్ దాంట్లో ఒక్కోసారి ఎర్రర్ ఆఫ్ 1 డిగ్రీ జస్ట్ 1 mm కొంత ఎర్రర్ వచ్చినా ఆ రోబోటిక్ ద్వారా ఏమవుతుందంటే ఆ ఎర్రర్ని కరెక్ట్ చేసి మనకి అక్యురేట్ ప్లేస్మెంట్ ఆఫ్ ఇంప్లాంట్ మనకి హెల్ప్ చేసి దాన్ని బట్టి మనకి లాంగివిటీ ఎక్కువ కాలం పనిచేయడానికి పనికి వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ రోబోటిక్. ఓకే డాక్టర్, సో అయితే అసలు ఈ టెక్నాలజీ ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది? ఈ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది 1992లో యుఎస్లో స్టార్ట్ చేసిన, బట్ మధ్యలో కొంత స్లో పేస్ అయింది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సర్జికల్ ఆంకాలజీ, యూరోగైనిక్ అండ్ ద అదర్ స్పెషాలిటీస్ అంటే ఆంకాలజీ సర్వీసెస్లో ఈ రోబోటిక్ సర్జరీస్ దాదాపుగా 15-20 years నుంచి అందుబాటులో ఉన్నాయి. దానికంటే ప్రిసిషన్ ఆఫ్ సర్జరీస్, అక్యురేట్ ప్లేస్మెంట్ ఆఫ్ పోర్టల్స్ అవన్నీ దానివల్ల మినిమల్ ఇన్సెషన్ వల్ల వచ్చింది. దాని బేసిస్ మీద ఈ ఆర్థోపెడిక్స్ ఫీల్డ్లో మనకి ఈ రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ అనేది మనకి బేసిస్గా స్టార్ట్ అయినాయి. ఇండియాలో చూస్తే మనకి 7 to 8 years నుంచి మనకి రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తున్నాం. ఒకవేళ వరల్డ్లో డేటా చూసుకుంటే మనకి 10 to 15 years నుంచి దాదాపుగా హిప్ అండ్ యూనిని అంటే పార్షల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అనేది దాదాపుగా 15 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. ఇండియాలో మాత్రం ఒక 6 to 7 years నుంచి ఆల్మోస్ట్ ఎవ్రీ సెంటర్, హై వాల్యూమ్ ఉన్న సెంటర్స్లో రోబోటిక్ అనేది బేసిక్ నెసెసిటీ అయిపోయింది. పేషెంట్స్ డిమాండ్ కూడా అట్లే ఉంది. ఓకే డాక్టర్, అయితే ఏ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది అవసరం అవుతుంది, ఈ సర్జరీ? ఇప్పుడు కన్వెన్షనల్లో పేషెంట్కి యూజువల్గా నీ రీప్లేస్మెంట్ కానీ హిప్ రీప్లేస్మెంట్ ఎందుకు అంటామంటే ఆస్టియోఆర్థరైటిస్, అంటే వయసుతో కూడిన అరుగుదల. మోకాలు కొంతమందికి 55కి అరిగిపోతాయి, కొంతమందికి 65కి అరిగిపోతాయి, కొంతమందికి 75, 85, డిపెండ్స్ అపాన్ ది యాక్టివిటీస్. వాళ్ళకి దట్ ఈస్ కాల్డ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ. కానీ ద అదర్ కాజెస్ చాలామందికి ఏంటంటే చిన్నప్పటి నుంచి కొంచెం హార్డ్ వర్క్ చేసి కొంచెం లెగమెంట్ ఇంజురీస్, చిన్న దెబ్బలు తగిలినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు, లేకపోతే పోస్ట్ ట్రామా, ఎప్పుడన్నా మోకాలు కానీ హిప్ తొంటి బాగానే ఇప్పుడు దెబ్బలు తగిలితే దాన్ని సరైన డాక్టర్ చూపించుకోకుండా లేకపోతే సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల ఆ చుట్టుపక్కల ఆర్థరైటిస్ ఫామ్ అయ్యి ఫర్దర్గా డ్యామేజ్ అయ్యి ఒకసారి యంగ్ ఏజ్లో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. 4వది మోస్ట్ కామన్ మేము చూసేది ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం. అంటే ఇప్పుడు ఈ జాయింట్స్, చెయ్యి జాయింట్స్ అంటే చిన్న జాయింట్సే కాకుండా బిగ్ జాయింట్స్, హిప్ జాయింట్స్ కానీ నీ జాయింట్స్ కానీ ఆర్థరైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల బారిన పడి ఒక్కోసారి జాయింట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అది కాకుండా ఇంకా మల్టిపుల్ కాజెస్, మనకి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాం, దాంట్లో డిఫరెంట్ సబ్సెక్వెంట్స్ ఉన్నాయి, దానివల్ల కూడా ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళందరికీ ఈ రోబోటిక్ చికిత్స ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ మనకి ఐడియల్ పేషెంట్ సెలెక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. పేషెంట్ కొంతమందికి స్టేజ్ 1, స్టేజ్ 2 ప్రధానంగా 4 స్టేజ్లు ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2లో ఇనిషియల్గా కనుక చూపించుకుంటే మనకి సింపుల్ మెడికేషన్స్
లేకపోతే ఫిజియోథెరపీ సమ్ సార్ట్ ఆఫ్ నీ క్యాప్ లాగా వేసుకుంటే మనకి పర్మనెంట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంది. అన్ఫార్చునేట్లీ మనకేంటంటే స్టేజ్ 3, స్టేజ్ 4లో ఏదైతే సివియర్గా జాయింట్ డ్యామేజ్ అయిపోయి నడవలేని పొజిషన్లో ఆల్మోస్ట్ వీల్ చైర్లో లేకపోతే కాళ్ళు బాగా వంకర తిరిగిపోయి ఆ స్టేజ్లో వస్తుంటారు. దానికి తప్పనిసరిగా జాయింట్ రిప్లేస్మెంట్ మేము అడ్వైజ్ చేస్తుంటాం. అంటే 100కి 95 మందికి విల్ ట్రీట్ కన్జర్వేటివ్లీ అంటే కొంత మెడికేషన్స్, కొంత ఫిజియో అండ్ కొంత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఒబేస్ తగ్గించమని చెప్పి, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేసుకోవడం వల్ల, తర్వాత మిగతా ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ అంటే రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ, ఎస్ఎల్ఈ అంటే సిస్టమిక్ లూపస్ ఎరిథమెటస్, ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే ఈ జాయింట్ మీద లోడ్ పడకుండా కొంతకాలం మనం పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంది. ఓకే డాక్టర్, అయితే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనేసరికి హిప్ అలాగే ఈ నీ కాకుండా ఇంకా ఏమేమి వస్తాయి ఇందులోకి? జాయింట్ రిప్లేస్మెంట్లో సాధారణంగా ఏదైతే మోస్ట్ కామన్ రిప్లేస్ జాయింట్ ఇస్ హిప్ అండ్ నీ మోస్ట్లీ. ఎందుకంటే దీస్ ఆర్ మెయిన్లీ వెయిట్ బేరింగ్ జాయింట్స్, ఎక్కువగా వెయిట్ అంతా దీని మీద పడుతుంది. అది కాకుండా షోల్డర్ రిప్లేస్మెంట్, షోల్డర్లో ఏమవుతుందంటే మనకి అనుకోకుండా ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు లేకపోతే ఎప్పుడైనా దెబ్బలు తగిలి ఆపరేషన్ అయ్యి ఫెయిల్ అయినప్పుడు దానికి రిప్లేస్మెంట్ అవి చేసుకునే అవకాశం పడుతుంది. తర్వాత ఎల్బో జాయింట్, ఎల్బోలో కూడా మనకి మోస్ట్ కామన్ రొమటైడ్ ఆర్థరైటిస్, కీళ్ళవాతం బాగా డ్యామేజ్ అయ్యి ఒక్కోసారి ఎల్బో కనీసం హ్యాండ్ టు మౌత్ అంటే భోజనం కూడా చేయని పొజిషన్లో ఉన్నప్పుడు ఒక్కోసారి ఎల్బో కూడా రిప్లేస్ చేయాల్సి వస్తుంది. నాలుగోది మోస్ట్ కామన్ అంటే యాంకిల్ రిప్లేస్మెంట్, యాంకిల్ జాయింట్. యాంకిల్ కూడా దానికి సరైన ఇండికేషన్ జాగ్రత్త చేసుకుని అది రోబోటిక్ కానీ లేకపోతే కన్వెన్షనల్ కానీ చేసుకునే అవకాశం ఉంటుంది అన్నమాట. ఓకే సార్. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. వైజాగ్ నుంచి స్వప్న గారు. హలో అండి. ఎస్, కాల్ డిస్కనెక్ట్ అయింది సార్. డాక్టర్, అయితే ఇప్పుడు ఇందాక మీరు 4 స్టేజెస్ చెప్పారు. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో కూడా యాక్చువల్లీ లోపల డ్యామేజ్ అవుతున్నా కానీ చాలా మంది పెయిన్ ఇగ్నోర్ చేస్తుంటారు. దాని సిమ్టమ్స్ ఎంతో కొంత కనిపిస్తూనే ఉంటాయి బయటకి స్టేజ్ 1, స్టేజ్ 2లో కూడా. సో ఇనిషియల్ గా గుర్తించేది చాలా తక్కువ మంది. సో వాళ్ళని ఎలాంటి లక్షణాలు ఉంటాయి డాక్టర్? మామూలుగా స్టేజ్ 1, స్టేజ్ 2లో మనకి దానికి నీ స్కోరింగ్ అంటాం. నీ స్కోరింగ్ అంటే పేషెంట్ సపోజ్ మనకి మా క్లినిక్లో వచ్చినప్పుడు హౌ ఈజ్ ఈ వాకింగ్ అంటే లిమ్తో అంటే కుండుకుండా వస్తున్నారా లేకపోతే అసిస్టెడ్ వాకింగ్ అంటే వాకర్తో కానీ స్టిక్తో నడుస్తున్నారా అనేది మాకు తెలిసిపోతూ ఉంటుంది. తర్వాత క్లినికల్ ఎగ్జామినేషన్, దట్ మేక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పేషెంట్ని కూర్చోబెట్టి లేదా కౌచ్ మీద పడుకోబెట్టి నీ కానీ హిప్ కానీ డిఫార్మిటీ ఎంత ఉంది, ఎగ్జాక్ట్గా పెయిన్ ఎంత ఉంది, తర్వాత లోకల్ టెంపరేచర్ ఏమైనా ఉందా అవన్నీ జాగ్రత్తగా ఎగ్జామిన్ చేసుకుని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ ఎక్స్రేస్ అవి చూసుకుని దెన్ విల్ కమ్ టు స్టేజింగ్. ఈ స్టేజ్ 1, స్టేజ్ 2లో చాలామందికి ఏంటంటే ఈ ఇనిషియల్ పార్ట్ ఆఫ్ మెడికేషన్స్ అంటే సింపుల్ ఎనాల్జెసిక్స్, అది కూడా పవర్ఫుల్ ట్యాబ్లెట్స్ కాకుండా పారాసిటమాల్ లాంటి ట్యాబ్లెట్స్తో ఇమీడియట్గా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కానీ మేము సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ మెడికేషన్స్ ఫిజియోథెరపీ కాకుండా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. చాలామందికి ఏంటంటే కొంత ఏజ్డ్ ఉన్నవాళ్ళు, కొంత ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఫోకస్ ఆఫ్ వెయిట్ బేరింగ్ అంటే ఎక్కువగా జాయింట్ లోడ్ అని నీ మీద పడుతుంది కాబట్టి అది దానికి సంబంధించిన ఎక్సర్సైజ్తో పాటు కొంచెం వెయిట్ రిడక్షన్ అనేది కూడా మేము చెప్తాం. ప్లస్ అసిస్టెడ్ డివైజెస్ అంటే మోకాలకి సంబంధించిన నీ క్యాప్స్లో కూడా డిఫరెంట్ నీ సపోర్ట్స్ వచ్చినాయి. అది కనుక వేసుకుంటే వెయిట్ బేరింగ్ నుంచి పడకుండా కొంతకాలం మనకి పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి చాలామందికి ఏంటంటే 1-2 months తర్వాత బేసిక్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటే అట్లీస్ట్ 3 to 5 years వరకు కొంతవరకు పోస్ట్పోన్ చేసుకునే అవకాశం ఉండదు సర్జరీ. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు వైజాగ్ నుంచి శ్రీనివాస్ గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే డాక్టర్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి సార్. సార్ నాకు ప్రీవియస్లీ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది సార్. ఏంటి సార్, చేతులకా? సార్ నీ జాయింట్కి ఏమైంది? ఇంకా సార్ హిప్ జాయింట్కి ఏమైంది? ఏవియన్ ప్రాబ్లం సార్. ఏవియన్ ఏవియన్ నెక్రోజ్. ఏజ్ ఎంత సార్ మీది? వయసు 52 సార్. 52. మీకు కోవిడ్ ఏమైనా వచ్చిందండి ఆ టైంలో? కోవిడ్ అవును సార్. 4 days హాస్పిటల్లో ఉన్నాను. అంటే ఆక్సిజన్ వెంటిలేషన్ మీద ఉన్నారా? అవునా సార్, 4 days. అయితే ఇప్పుడు మీరు నడవగలరా? ప్రజెంట్ నాకు థర్డ్ ఎండింగ్ వస్తుంది సార్, ఒక రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ సెకండ్ సైడ్ ఉంది. ఓకే, ఇప్పుడు నడుస్తున్నాను ప్రజెంట్, పర్లేదు, ఇబ్బంది లేదు. అంటే అంత ఇబ్బంది పడ్డాను కింద కూర్చోవడం అండి, పొందుతున్నాను, స్టార్టింగ్ ఇబ్బంది పడ్డాను. అదే
కింద కూర్చోగలరా? రిప్లేస్మెంట్ చేయాలన్నా సార్. అదే సార్, కింద కూర్చోగలరా? కూర్చోగలిగాను సార్, కూర్చోగలుగుతాను సార్ డాక్టర్ గారు. ఓకే, ఒక హైట్ తేడా వచ్చినట్టుంది. హైట్ హైట్ కూర్చుంటాను సార్. నాది షాప్ ఉంది. ఓకే ఓకే, షాప్ లో కూర్చుంటాను సార్. రీప్లేస్మెంట్ అంటున్నారు సార్. రీప్లేస్మెంట్ ఏంటి? ఒక రీప్లేస్మెంట్ చేసుకుంటారా సార్? చెన్నైలోనే రికవరీ ఉంటుంది సార్. సార్ ఇప్పుడు బేసికల్ గా అంటే ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది వెరీ కామన్. ఎందుకంటే ఆయన చెప్పినట్టు శ్రీనివాస్ గారికి కోవిడ్ బారిన పడిన వాళ్ళకి చాలా మందికి ఏవాస్కులర్ నెక్రోసిస్ అంటే హిప్ జాయింట్ చుట్టూతా రక్త ప్రసారం ఏదైతే వెరీ ఇంపార్టెంట్ రక్త ప్రసారం ఉంటుందో ఒక్కోసారి అది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. ఎక్సెసివ్ డోస్ ఆఫ్ స్టెరాయిడ్స్ మనకి కోవిడ్ టైంలో స్టెరాయిడ్స్ యూజ్ చేయటము, తర్వాత ఆక్సిజన్ కెపాసిటీ అంటే మనకి వెంటిలేషన్ లేకపోతే ఎక్కువగా ఆక్సిజన్ అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటే ఒక్కోసారి అక్కడ హైపాక్సియా అంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి హిప్ దగ్గర రక్త ప్రసారం డ్యామేజ్ అయ్యి ఈ ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది ఒక హిప్ జాయింట్ మీద డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. శ్రీనివాస్ గారికి ఏంటంటే ఇప్పుడు అదే ఏవాస్కులర్ నెక్రోసిస్ అని డయాగ్నోస్ అయ్యి ఉంది. ఈ స్టేజ్లో ఏంటంటే దీంట్లో కూడా 4 స్టేజెస్ ఉంటాయండి. ఈ 4 స్టేజెస్లో గ్రేడ్ 1, గ్రేడ్ 2లో కొన్నిసార్లు గ్రేడ్ 3లో కూడా కన్జర్వేటివ్ అంటే కొత్త రకం మెడికేషన్స్, కొత్త రకం ట్రీట్మెంట్ వల్ల హిప్ జాయింట్ రిప్లేస్మెంట్ లేకుండా కొంతకాలం కాపాడుకోవచ్చు. సో దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఏ స్టేజ్లో ఉన్నారు, ఇంతకుముందు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకొని యాక్టివిటీస్ అంటే రొటీన్గా నుంచోటం కూర్చోటం బాగా ఇబ్బంది ఉంటేనే వీ సజెస్ట్ ఫర్ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అని చెప్పినట్టు చూస్తే అంత సివియర్గా అనిపించట్లేదు. సో డెఫినెట్గా కొంత మెడికేషన్స్, ఒక మైక్రో సర్జరీ అంటే ఒక కోడ్ డికంప్రెషన్ అనే చిన్న మైక్రో సర్జరీ ఉంటుంది. ఆ సర్జరీ వల్ల ఐ థింక్ కొంతకాలం మనకి ఒక 3 to 5 years వరకు కొంతవరకు మనకి టైం మనకి సేవ్ చేసుకునే అవకాశం ఉంది. బట్ క్లినికల్గా మనం చూసి మిగతా ఇన్వెస్టిగేషన్స్ ఎంఆర్ఐ అని చూసుకొని ఎంతవరకు డ్యామేజ్ ఉందో చూసి మనం చెప్పగలం. అయితే ఇప్పటికిప్పుడు రిప్లేస్మెంట్ అవసరం లేదు. ఇప్పుడు ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆయన పని ఆయన చేసుకుంటున్నారు. ఈజ్ ఏబుల్ టు వాక్ అండ్ హీఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ అండ్ కర్ర సపోర్ట్ ఏం లేదు అని అనిపిస్తుంది. దాన్ని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు రిప్లేస్మెంట్ అవసరం లేదు అని అనిపిస్తుంది. సో కొంతకాలం మనకి సరైన డాక్టర్, సరైన ఆర్థోపెడిషియన్స్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే డెఫినెట్గా కొంతకాలం మెడికేషన్స్ వాడుకుంటే కొంతకాలం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు ఏలూరు నుంచి శ్రీను గారు. హలో అండి. హలో ఏమండి, నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే శ్రీను గారు. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. నాకు మొఖాలు చెప్పు మీద ఏలూరు వెళ్తారు, కొద్దిగా అడిగిందన్నారు సార్. అడిగితే నేను పొద్దున్నప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలన్నా మంచం నుంచి లేచినా కూడా కర్రబోర్డుతో కూడా నడవలేని పరిస్థితి వచ్చిందండి. సార్ మీ ఏజ్ ఎంత సార్? 48 సంవత్సరాలండి. ఓన్లీ 48. షుగర్ అది ఉందా? షుగర్ లేదు సార్. ఓకే, ఎప్పుడన్నా దెబ్బలు తగిలినాయి సార్? మోకాలు చుట్టూ ఏమైనా దెబ్బలు తగిలినాయా? నాకు నేను ఎక్కడ పడిపోలేదండి ఎప్పుడు కూడా. ఓకే, మెట్లు ఎక్కడం దిగడం చేయగలరా? మెట్లు ఎక్కడం దిగడం చేయగలరా? మెట్లు ఎక్కడంటే చాలా భయపడుతున్నానండి. ఓకే ఓకే, ఇప్పుడు అదే ఒక కాలే ఉందా మోకాలు, లేదా 2 మోకాలు ఏళ్ళు నొప్పి వస్తానే మీకు? ఎడంకాలు చెప్ప ఒకటే సార్. చెప్ప ఒకటే. సో మీకు 48 సంవత్సరాలకి మోకాలు చెప్ప దగ్గర నొప్పి వస్తుంది కాబట్టి ఇది ఆస్టియోఆర్థరైటిస్ అని అనిపించట్లేదు, అంటే అరుదుల అని నాకు అనిపించట్లేదు. వేరే కొంత బ్లడ్ టెస్ట్ అంటే మన యూరిక్ యాసిడ్ సంబంధించింది కానివ్వండి, కీలవాతం సంబంధించింది కానివ్వండి, లేకపోతే ఎక్స్రే కానీ స్కానింగ్ కనుక తీర్చుకుంటే దాన్ని బట్టి మన లెగమెంట్ ఇష్యూస్ లేకపోతే ఏమైనా మెనిస్కస్ అంటే మనకి మోకాలు జాయింట్ మధ్యలో ఒక కుషన్ లాగా ఒకటి ఉంటుంది, దాన్ని మెనిస్కస్ అంటాం, అదైనా డ్యామేజ్ ఏదో చూసుకోవాలి. అంతే తప్ప ఈ 48 yearsలో ఎటువంటి రిప్లేస్మెంట్ ప్రొసీజర్స్ కానీ లేకపోతే మిగతా మేజర్ సర్జరీస్ కానీ అవసరం ఉండకపోవచ్చు. ఫస్ట్ మనకు కావాల్సిన డయాగ్నోసిస్ అంటే సమస్య ఎందుకు వచ్చింది అనేది ఐడెంటిఫై కావాలి. మీకు దగ్గరలో ఉన్న మంచి స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పిన ఇన్వెస్టిగేషన్స్, యూరిక్ యాసిడ్ టెస్ట్, ఆర్ఎఫ్ ఫ్యాక్టర్ టెస్ట్, ఎక్స్రేస్ అనేది దించుకుంటే ఐ థింక్ చిన్న మెడికేషన్స్ కొంత ఫిజియోథెరపీతో సెట్ అయ్యే అవకాశం ఉందండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు చిత్తూరు నుంచి గుణశేఖర్ గారు. హలో అండి. హలో మేడం. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ గుణశేఖర్ గారు, చెప్పండి సార్. సార్ నేను శంకర హాస్పిటల్ బెంగళూరులో చేసుకున్నాను సార్ జాయింట్. ఓకే, అది డాక్టర్ చంద్రశేఖర్ అని. ఇప్పుడు 1 year అవుతుంది. 17 వస్తే జనవరి 17 వస్తే ఇప్పటికీ ఇప్పుడు నొప్పులు పోలేదు సార్.
సార్ సార్ రెండు మోకాలు చేయించుకున్నారా ఒకటే చేయించుకున్నారా? రెండు సార్. షుగర్ బీపీ ఉందా? షుగర్ బీపీ కొలెస్ట్రాల్ అన్నీ ఉన్నాయి సార్. ఇప్పుడు మోకాలు కంప్లీట్ గా బెండ్ అవుతుందా మీకు? బాగా బెండ్ అవుతారు సార్. వెయిట్ ఎంత ఉన్నారు? బరువు ఎంత ఉన్నారు? 80 కిలోలు. ఓకే. సో 87. ఇప్పుడు పోయిన 6 నెలలకి ఇప్పటికి కొంచెం నొప్పులు తగ్గినాయండి, పెరుగుతున్నాయా అంతే ఉన్నాయా? ఏం తగ్గలేదు? ఆ నొప్పులు ఏం తగ్గలేదండి? ఓకే. మీకు రోబోటిక్ పద్ధతిలో చేశారా కన్వెన్షనల్ పద్ధతిలో చేశారా? ఒకసారి ఏమవుతుందంటే ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్ పెయిన్ అంటే ఇప్పుడు ఆపరేషన్ రోబోటిక్ పద్ధతిలో చేసిన ఆయనకి మల్టిపుల్ కాంప్లికేషన్స్ అంటే మనకి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ అన్నీ ఉన్నాయి అంటున్నారు. అవన్నీ పారామీటర్స్ మనకి కంట్రోల్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. దానికి బేసికల్గా యావరేజ్ రీడింగ్ హెచ్బిఎన్సీ అంటాం. యావరేజ్ రీడింగ్ ఎనీథింగ్ 7.5 పైన ఉంది అనుకుంటే ఒక్కోసారి ఆపరేషన్ తర్వాత కూడా మోకాల్లో నరాలు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది, నొప్పులు ఉండొచ్చు. రెండోది ఆయన చెప్పింది ఏంటంటే మోకాలు కంప్లీట్గా బెండ్ అవుతుందంటే ఆపరేషన్ వరకు బాగానే ఉందని అనిపిస్తుంది. కానీ ఒక్కోసారి మోకాలు ఏమైనా వాసిన లేకపోతే అనుకోకుండా నొప్పితో పాటు నడవలేని పొజిషన్లో ఏమైనా ఉంటే మనకి సపరేట్ టెస్ట్లు ఉంటాయి. మనకి ఒక్కోసారి రేర్గా ఒకసారి మోకాల్ స్టిఫ్నెస్, దాంతోపాటు బేసిక్ ఎక్స్రేస్ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటే దానికి సంబంధించిన కారణం ఎందుకు నొప్పి వస్తుంది ఆ 1 year తర్వాత కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే వెయిట్ యావరేజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. మిగతా బ్లడ్ పారామీటర్స్ అన్ని జాగ్రత్తగా షుగరు బీపీ కొలెస్ట్రాల్ అన్ని కంట్రోల్లో చూసుకొని జాగ్రత్తగా ఎక్సర్సైజ్ చేసుకొని కొన్ని మన ఫుట్వేర్ ఆల్టరేషన్స్ మన నడిచే విధానం అంటే ఎక్సర్సైజ్ తర్వాత మనం వేసుకునే చెప్పులు తర్వాత ఫుట్వేర్ ఆల్టరేషన్ అన్ని చేసుకుంటే ఆయనకి డెఫినెట్గా తగ్గే అవకాశం ఉంది. ఓకే డాక్టర్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు సౌదీ నుంచి కోటేశ్వర గారు. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి. డాక్టర్ గారు మాట్లాడుతున్నాను. ఎస్ అండి మాట్లాడండి. డాక్టర్ గారు ఉన్నారు. హలో అండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే సార్, చెప్పండి సార్. సార్ నేను 2 కాళ్ళు నేను 6 months బ్యాక్ ఎక్స్రే తీసుకున్నా. ఒక కాలు అయితే 3 years బ్యాక్ చెప్పారు గ్రేడ్ 4 అని చెప్పారు. మొన్న ఇండియాకి వచ్చినప్పుడు కొంచెం బాగా రెండో కాలు కూడా పెయిన్ అనిపిస్తే ఎక్స్రే తీస్తే 2 కాళ్ళు అరిగాయి గ్రేడ్ 4, బెటర్ గో ఫర్ సర్జరీ అని చెప్పారు. కంప్లీట్ నీ రీప్లేస్మెంట్ అని. సార్ మీ ఏజ్ ఎంత సార్? కంప్లీట్ నీ రీప్లేస్మెంట్ అని చెప్పారు అన్నమాట. సార్ మీ వయసు విత్ ఇన్ 1 year లో ఇప్పుడు మీరు ఇండియాకి వచ్చేప్పుడు అని. సార్ మీ వయసు ఎంత, ఏజ్ ఎంత? నా ఏజ్ 55 years ఇప్పుడు. 55 years. మీరు ఒక 1 hour వర్క్ చేస్తాను. డైలీ 10 hours 12 hours డ్యూటీ ఉంటుంది. సార్ మీరు కంటిన్యూస్ గా గంట సేపు నిలబడగలరా? గంట సేపు నిలబడలేను, కూర్చోవాల్సి వస్తుంది. ముందు నిలబడేవాడిని మందులు ఇచ్చేటప్పుడు. ఇప్పుడు ఒక 10 minutes కూర్చొని అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ కాలు ముచ్చుకొని కూడా ఎక్కువసేపు కూర్చోండి, చాపుకోవాలనిపిస్తుంటది. మళ్ళా నిలబడి వర్క్ చేయాలంటే కొంచెం ఏదన్నా పట్టుకొని ఓకే, కౌంటర్ మీద చేయాలనుకొని ఓకే. మామూలుగా అందరిలాగా నిలబడి మంది ఎక్కువసేపు నిలబడాలంటే నిలబడలేను. 15 minutes వరకు ఓకే. మెట్లు ఎక్కడం దిగడం చేయగలరా? లేకపోతే ఇంకా వీక్లీ ఒక టాబ్లెట్ వేసుకుంటాను. సార్ మెట్లు ఎక్కడం దిగడం చేయగలరా? మెట్లు ఎక్కడం దిగడం స్టేర్ క్లైంబింగ్. ఇప్పుడు బేసికల్ గా ఆయన ఏజ్ 55 అండి. సో 55లో ఆయన 10 hours వర్క్ లో 1 hour కూడా నిలబడలేకపోతున్నారు. దీంట్లో చూస్తే ఆల్రెడీ కొంచెం సివియర్ గా డ్యామేజ్ లాగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన యాక్టివిటీస్ అన్ని బాగా డిస్టర్బ్ అయ్యి డెఫినెట్ గా కొంత డ్యామేజ్ లాగా కనబడుతుంది. ఈయనకి ఒక్కసారి బాడీ వెయిట్ అవి చూసుకొని కొంతకాలం మెడికేషన్స్ అండ్ ఫిజియోతో కొంతకాలం ఆయన చేసుకోగలిగితే డెఫినెట్ గా కొంతకాలం మనకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు. బికాస్ 55 అనేది కొంత బార్డర్ లైన్ ఏజ్. అప్ టు 60 years వరకు కొంతకాలం మనకి పోస్ట్పోన్ చేసుకుంటే తర్వాత ఎట్లయినా రీప్లేస్మెంట్ చేసుకుంటే రిజల్ట్స్ బాగుంటాయండి. ఓకే డాక్టర్. అయితే ఇందాక ఒక కాలర్ చెప్పినట్టుగా అంటే సర్జరీ తనకి కొద్ది రోజుల తర్వాత అవసరం పడుతుందని మీరు చెప్పారు ప్రజెంట్ కండిషన్ బట్టి. అయితే ఎప్పుడైతే ఈ జాయింట్ రీప్లేస్మెంట్ రోబోటిక్ సర్జరీ అనేది కంప్లీట్ అయిన తర్వాత నార్మల్గా వాళ్ళ పనులు వాళ్ళు ఎప్పుడు చేసుకోవచ్చు? రికవరీకి ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఇంత కాలర్ చేసినట్టు ఆయన ఏజ్ 55, 56 అంటున్నారు.
ఆయనకి యాక్టివిటీస్ నార్మల్గా ఇప్పుడు 6 to 10 hours వర్క్ జాబ్ ఉన్నప్పుడు వాళ్ళకి కనుక రిప్లేస్మెంట్ రోబోటిక్ పద్ధతిలో రిప్లేస్మెంట్ చేస్తే వితిన్ 2 weeks హీస్ డెఫినెట్లీ రికవర్. పేషెంట్లు ఏజ్తో పాటు అంటే 65-70 ఉన్న వాళ్ళకి మెడికల్ ఇష్యూస్, మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఆస్టియోపోరోసిస్ బాగా బోన్స్ వీక్ ఉన్న వాళ్ళకి వాళ్ళు అనుకున్న దానికన్నా ఇంకొక 2 to 3 weeks ఎక్స్ట్రా అంటే 4 to 6 weeks కొంచెం ఎక్స్ట్రా టైం పట్టచ్చు రికవరీకి. అదర్వైజ్ ఎర్లీ స్టేజ్లోనే వాళ్ళకి ఎప్పుడైతే నీ లాక్ అయింది కనబడుతుంది, అంటే మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉన్నా, సోఫాలో కూర్చొని కబుక్కుని లేచినప్పుడు నీ లాక్ అయ్యే సివియర్ పెయిన్ ఉన్నా, దట్ ఈస్ అ టైమ్ దట్ ఓకే మనం నుంచోలేకపోతున్నాము, నుంచుంటే పడిపోతాము అని భయము, కొంత స్టెబిలిటీ అనేది ఇష్యూస్ వచ్చినప్పుడు వీ సజెస్ట్ నీ రీప్లేస్మెంట్ రోబోటిక్ పద్ధతి ద్వారా. ఓకే డాక్టర్, కాలర్ ఉన్నారు విజయనగరం నుంచి వెంకటరమణ గారు. హలో అండి. చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. నేను ఈ మధ్యనే 2 ఏళ్ళు అవుతుందండి, నా కొడుకులో బాగలేదు సార్. యూరిన్ బంద్ అయింది. బంద్ అయితే శ్రీకాకుళం మెడికల్ లో జాయిన్ అయ్యానండి సార్. 2 నెలలు మెడిసిన్ చూడని బాగానే తగ్గిపోయింది, కానీ చేతికి అస్సలు కిందనే చిన్న నిప్పులాగా వస్తున్నాయండి, దుమ్ములు కదా సురుకుమని వస్తుంది. పెయిన్ కిల్లర్ చేస్తేనే తగ్గుతుంది, లేకపోతే తగ్గడం ఉంది. సార్ మీకు యూరాలజీ ప్రాబ్లం ఉందా సార్? ఏంటి ప్రాబ్లం ఏంటి? యూరిన్ ప్రాబ్లమ్సా ఏంటి మీకు? యూరిన్ బంద్ అయిందండి. హాస్పిటల్ లో జాయిన్ అయితే నీకు ఎప్పుడైనా కిడ్నీ ప్రాబ్లం అయింది అని అడిగారు. నాకు ఎప్పుడు కిడ్నీ ప్రాబ్లం రాలేదండి అని అన్నాను. అదే సార్. అప్పుడు మొత్తం అన్ని చేశారండి. నాకు డిశ్చార్జ్ ఎప్పుడంటే ఇచ్చేదో అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి, బాగానే ఉన్నాయమ్మా, 4 రోజుల మందుల వరకు మరి లేదని చెప్పి 4 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇప్పుడంతా బాగానే ఉంది కానండి, ఈ చేతి కింద నేను ఆటో తోలుతానండి, ఈ రైట్ సైడ్ యాక్సిలేటర్ ఇచ్చే చేతికి కిందనే అర్థం కింద విపరీతం సల్పు వస్తుందండి. అదేనండి, ఇది ఇప్పుడు ఆ యూరాలజీ ప్రాబ్లంకి ఆ చేయి నొప్పికి సంబంధం లేదండి, నథింగ్ టు వరీ. దానికి ఒక్కోసారి చెయ్యి సడన్ గా అనుకోకుండా బరువు లేపినా, లేకపోతే అనుకోకుండా ఏమైనా దెబ్బలు తగిలితే నొప్పి వచ్చే అవకాశం ఉంది. చెయ్యి వాపున్నా, లేకపోతే చెయ్యి సంబంధించిన ఏమైనా విపరీతంగా నొప్పి వస్తే కొన్ని ఎక్స్రేస్తో పాటు షుగర్ టెస్ట్ కూడా చేయించుకోండి. మీకు దగ్గరున్న ఆర్థోపెడిక్ సర్జన్ని చూపించండి సార్, నథింగ్ టు వరీ. దానికి ఎటువంటి సర్జికల్ ఇంటర్వెన్షన్ అంటే సర్జికల్ ప్రొసీజర్ అవసరం ఉండదండి. ఎస్, ఓకే డాక్టర్. సో వన్స్ ఈ సర్జరీ, రోబోటిక్ సర్జరీ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆల్రెడీ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు, థైరాయిడ్ కానీ డయాబెటీస్ కానీ ఇటువంటి పేషెంట్స్ తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఇప్పుడు బేసికల్గా ఇప్పుడు ఒక షుగర్ కానివ్వండి, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్స్ కానివ్వండి, వాళ్ళ ఫిజిషియన్స్, వాళ్ళ ఫ్యామిలీ ఫిజిషియన్స్ ఆల్రెడీ చెప్తారు మీరు యాక్టివ్గా లైఫ్ స్టైల్గా ఉండాలి. ఎందుకంటే మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే కదలకుండా ఉంటే మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ కావు, లేకపోతే మిగతా యాక్టివిటీస్ మొబిలిటీ లేకపోతే మిగతా లిపిడ్ ప్రొఫైల్స్ కూడా కంట్రోల్ కావని చెప్తుంటారు. సో దానికి సంబంధించిన పేషెంట్ నడవాలనుకుంటే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు. ఈ ఆపరేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ మారుతాయి. అంటే పేషెంట్ వితిన్ 2 to 3 weeks ఆల్మోస్ట్ నియర్ నార్మల్, అంటే కొంచెం బయటికి వెళ్ళటం, ధైర్యంగా వెళ్ళగలరు, ఇండిపెండెంట్గా బయటికి వెళ్ళగలరు. తర్వాత ఈ మిగతా ఏవైతే ఉన్నాయో ఇన్వెస్టిగేషన్స్, మెడికల్ సంబంధించినవన్నీ అది కూడా పర్ఫెక్ట్గా కంట్రోల్కి వచ్చి దిల్ బి డూయింగ్ వెల్. ఓకే, సో ఫైనల్లీ ఈ సర్జరీ గురించి భయపడే వాళ్ళకి ఏం చెప్తారు? రోబోటిక్ సర్జరీ అనేది ఇది రోబోటిక్ అసిస్టెడ్ నీ రిప్లేస్మెంట్ కానీ హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ అంటాం. అంటే రోబో ఏం చేయదు, సర్జన్ పక్క నుండి హీ విల్ టేక్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రోబోటిక్ వెదర్ మనం చేసే ప్రొసీజర్ అక్యురేట్ ప్లేస్మెంట్, అంటే మనం కాంపోనెంట్స్ మనం అమర్చేటప్పుడు కరెక్ట్గా పొజిషన్లో కరెక్ట్గా పెడుతున్నామా లేదా, పెడితే మనకి అలైన్మెంట్స్ అన్ని క్రాస్ చెక్ చేసుకుంటే దేర్ బై లాంగివిటీ ఆఫ్ ది ఇంప్లాంట్స్, అంటే ఎక్కువ కాలం పనిచేసేటట్టు మనకి పేషెంట్కి బెనిఫిట్ ఉంటుంది. దట్ ఇస్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ నీ రిప్లేస్మెంట్. పేషెంట్స్ అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ధైర్యంగా చేయించుకోవచ్చు, రికవరీ ఎంత చాలా స్పీడ్గా ఉంటుంది. కాంప్లెక్స్ కేసెస్ ఈ రోబోటిక్ అడ్వాంటేజ్ అంటే వెరీ కాంప్లెక్స్ కేసెస్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఉదయకృష్ణ గారు. సో రోబోటిక్ సర్జరీకి సంబంధించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఏబిఎన్ క్లినిక్.